ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క హిందూ సహోదరులకైతే వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. హిందువులు అని ఎవరిని అంటారు? అంటే చర్చికెళ్ళని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరికి అడిగితే ఏమంటారంటే, "మేము హిందువులండి. మేము చర్చికి వెళ్ళట్లేదు. హిందుత్వంలో ఉన్నాము. మేము హిందువులము. మేము హిందువులు" అని అంటారు. నిజమే కదా! మరి చర్చికెళ్ళని ప్రతి ఒక్కరు కూడా హిందువులే అని అంటారు. మరి చర్చికెళ్ళేవారు ఎవరు అంటే క్రైస్తవులు కదా! అయితే ఇక్కడ చర్చికెళ్ళే వాళ్ళ గురించి కొద్దిగా చెప్పాలి. అయితే చర్చికెళ్ళేవారు ఎవరు అంటే క్రైస్తవ్యం. క్రైస్తవ్యంలో దేవుని యొక్క మాటలు బైబిల్ ద్వారా ఏం తెలియపరుస్తుంది అంటే, మరి నేను నా మాటలు ఏం తెలియపరిచానో మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రీతిగానే నువ్వు అనుసరించి నడుచుకోవాలి అని దేవుని యొక్క మాటలు చూపిస్తుంది బైబిల్‌లో. అయితే మరి బైబిల్ చెప్పిన రీతిగా కాకుండా మనం వేరే రీతిగా వెళ్ళిన ఎడల వెళ్ళి అక్కడున్న వేరే ఆచారాలు కావచ్చు, వేరే పద్ధతులు కావచ్చు, అది తీసుకొచ్చిన క్రైస్తవ్యం అనేది తీసుకోదు, అంగీకరించదు కదా! ఇది మరి, మరి క్రైస్తవ్యంలో ఉన్నది ఈ యొక్క పద్ధతి. ఎట్టి పరిస్థితిలో కూడా మరి బైబిల్ చెప్పిన రీతిగా గనక మరి పాటిస్తేనే క్రైస్తవుడు, క్రైస్తవురాలు. బైబిల్ కాకుండా వేరే మతాన్నో, వేరే ఆచారాన్నో తీసుకొస్తే అది బైబిల్ అంగీకరించదు. అయితే హిందుత్వంలో మరి హిందువులు ఎవరు అంటే చర్చికెళ్ళని ప్రతి ఒక్కరు కూడా హిందువులే. అయితే ఈ చర్చికెళ్ళని ప్రతి ఒక్కరు హిందువులని చెప్పుకుంటున్నారు. వీరైతే ఎన్నో రకరకాలుగా ఆచారాలు పాటిస్తున్నారు. ఎన్నో పూజలు రకరకాలుగా వారు దేవుళ్ళను కొలుస్తున్నారు. అయితే అవన్నీ హిందుత్వం అనేది అంగీకరిస్తుందా? హిందుత్వములో ఉన్న ఎంతోమంది సహోదరులు రకరకాలుగా పూజిస్తున్నారు. రకరకాలుగా ఆ యొక్క దేవుళ్ళను ఆరాధిస్తున్నారు. ఇవన్నీ ఒకటేనా? లేకపోతే రకరకాలుగా హిందుత్వం అనేది ఉందా? నేనైతే అనుకుంటున్నాను హిందుత్వం అంటే ఒకటి కాదు. రకరకాలుగా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. మరి అందులో మీరు ఏ రకానికి చెందిన వాళ్ళు? ఏ హిందుత్వానికి చెందిన వాళ్ళు? తప్పకుండా కామెంట్ అయితే చేయండి.